కాంచీపురంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఆయనే చిరుతొండనంబి. ఈయన కొడుకు సిరియాలుడు. భక్తిలో తండ్రికి ఏమాత్రం తీసిపోని తనయుడు. చిరుతొండనంబి వల్ల 1000 గోత్రాల వైశ్యులు వారి జన్మను తరింపచేసుకున్నారు. ఏకాదశి, మాస శివరాత్రి మరియు పర్వదినాలలో చిరుతొండనంబి గురించి విన్నా, తలుచుకున్నా తరించిపోతారు. మరి ఆ చిరుతొండనంబి కథ ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి తుంబరుడు తన భార్యతో కలిసి విమానం ఎక్కి బదరికా ప్రాంతం మీదుగా వెళుతున్నారు. ఆ సమయంలో కిందకి చూడగా ఆయనకు ఒక చిత్రమైన దృశ్యం కనిపించింది. అక్కడ దుర్వాస మహర్షి లేడిపిల్లల్ని దగ్గరగా చేరదీసి వాటికి యజ్ఞం చేయగా మిగిలిపోయిన అన్నాన్ని తినిపిస్తున్నారు. ఇది చూసిన తుంబురుడు, ఆహా, ఇంత కోపోద్రిక్తుడైన దుర్వాస మహర్షి ఇలా శాంతంగా కూర్చొని లేడిపిల్లలకి ఆహారం పెట్టడం ఎంత ఆనందదాయకంగా ఉందో అని సంతోషంలో 2 సార్లు చిటికెలు వేశాడు. అంతే, ఆ శబ్దానికి లేడిపిల్లలు పారిపోయాయి. ఇది చూసి దుర్వాసుడు ఎంతో బాధపడ్డాడు. వెంటనే తుంబురుడు క్రిందకి దిగి దుర్వాస మహర్షికి నమస్కారం చేశాడు. కానీ దుర్వాసుడు కోపంతో, ఓరి తుంబురా, ఐశ్వర్యం ఉందని అహంకారం ప్రదర్శించావు. నీ ఐశ్వర్యం నశించుగాక, నీవు భూమి మీద జన్మించదువుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పటికి కాని తుంబురుడికి తాను చేసిన తప్పు తనకు తెలియలేదు. పెద్దవారు, గురువులు వారి వారి పనులలో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టడం, చిటికెలు వేయటం, వీలలు వేయటం ఉచితం కాదు. వెంటనే తుంబురుడు దుర్వాస మహర్షి కాళ్ళ మీద పడి క్షమించమని కోరాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతోద్రిక్తుడై, తుంబురుడు కావాలని ఇలా చేయలేదు కనుక, ఓ తుంబురా, నీవు కాంచీపురంలో ఒక చక్కని కుటుంబంలో పుట్టి శివభక్తితో మెలిగి నీ మానవ జన్మను సార్థకం చేసుకొని నీవు నీ స్థానానికి చేరుకుందువు అని వరమిచ్చాడు. అలా కాంచీపురంలో ఒక మంచి సదాచారం కలిగి ఐశ్వర్యంతో కూడిన కుటుంబంలో తుంబురుడు జన్మించాడు. ఈయనకు చిరుతొండనంబి అని నామకరణం చేశారు. ఈ పిల్లవాడు మంచి విద్యతో, గురువులపై భక్తితో, సదాచారంతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఇతనికి తల్లిదండ్రులు పెళ్లి చేయదలిచి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆమెనే తిరువేంగనాంబి. వీరిద్దరూ ధార్మిక జీవితం గడుపుతూ చక్కగా జీవిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వారికి సిరియాలుడు అనే బిడ్డడు పుట్టాడు. చిన్నతనం నుంచి భక్తితో శివుడికి అభిషేకం, అర్చన చేస్తూ ఓం నమఃశివాయ అంటూ మురిసిపోయేవాడు ఆ పిల్లాడు. ఇలా కొంతకాలం గడిచింది. పిల్లవాడికి 5 సంవత్సరాలు వచ్చాయి కనుక విద్యాభ్యాసం కోసం పిల్లవాడిని గురుకులానికి పంపారు. పిల్లవాడు చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ చిరుతొండనంబి నాయనార్ దంపతులు ప్రతిరోజు కనీసం ఒక శివభక్తుడికైనా భోజనం పెట్టకుండా వారు తినేవారు కాదు. రోజూ శివభక్తులు వస్తుండేవారు. వారికి సేవలు చేసుకొని భోజనాలు పెట్టి తరించేవారు ఈ దంపతులు. నిత్యాన్నదానపరుడైన చిరుతొండనంబి ఇంటికి ఒకరోజు ఎవ్వరూ భోజనానికి రాలేదు. అందువలన ఈ తొండనంబి శివభక్తుల కోసం వెతుకుతూ వెళుతున్నాడు. అలా చివరికి ఊరి చివరన ఒక శివభక్తుడిని చూసి ఆయన పాదాలకు నమస్కరించి భోజనానికి ఆహ్వానించాడు. మీ ఇంటికి వస్తాను, కానీ నాకు ఒక నియమం ఉంది. ఆ నియమం పాటిస్తేనే వస్తాను అన్నాడు ఆ శివభక్తుడు. మీ నియమం ఏంటో చెప్పండి, తప్పక పాటిస్తాము అనగా, నాకు తూముడు చెరుకు రసం స్వయంగా నువ్వే చేసి ఇవ్వాలి. ఆ చెరుకు రసంతో శివాభిషేకం చేశాక మీ ఇంట భోజనం స్వీకరిస్తాను అని చెప్పాడు. అలాగే అని చెప్పి ఆ శివభక్తుడిని ఇంటి దగ్గర సుఖాసీనుణ్ణి చేసి అతిథికి కావలసిన వంటకాలు తయారు చేయమని భార్యకు చెప్పి చెరుకు తోటకి వెళ్ళాడు చిరుతొండనాంబి. అక్కడ తూముడు చెరుకు రసం కావలసిన చెరుకు గడని కొట్టించి వాటిని తాటితో మోపు కట్టించాడు. చాలా పెద్ద మోపు. ఎంత ప్రయత్నించినా ఆ మోపు ఎత్తలేకపోయాడు చిరుతొండనాంబి. ఒళ్ళంతా చెమటలతో శివనామం స్మరించాడు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి కైలాసంలో అప్సరసల నాట్యం చూస్తూ ఉన్నాడు. చిరుతొండనాంబి కష్టం చూసి ఒక కూలివాడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. చెరుకు మోపును నంబి ఒకవైపు, కూలివాడి రూపంలో ఉన్న ఆ మహాదేవుడు ఇంకొక వైపు పట్టి ఇంటికి తీసుకొచ్చారు. శివుడికి కూడా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మోపు ఇంటికి చేర్చిన తరువాత శివుడు అదృశ్యమైపోయాడు. నంబి ఆ చెరుకు గడల నుండి తూముడు రసం తీసి జంగమదేవరకు ఇయ్యగా ఆయన ఆ రసంతో శివుడికి అభిషేకం చేసి వారి ఇంట ఆతిథ్యం స్వీకరించి వారిని దీవించి వెళ్ళిపోయాడు. కైలాసంలో నిండు సభలో శివుడి శరీరం చెమటలతో తడిచింది. ఒకే సమయంలో కూలివాడి వలె చెరుకు గడలు మోస్తున్నాడు మరియు కైలాసంలో నాట్యం తిలకిస్తున్నాడు.
శివుడికి పట్టిన చెమటలు చూసిన పార్వతీదేవి ఈ అప్సరకాంతలలో ఎవరినో చూసి మోహించి ఉంటాడు అనుకొని తన చేతిలోని తామర పువ్వుతో శివుని వక్షస్థలంపై కొట్టింది. ఈ చర్యతో ఆమెకి కోపం వచ్చిందని గ్రహించాడు శివుడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, గౌరీ, మన ఇద్దరి శరీరాలు మనసులు ఒక్కటే కదా. మరి నా మనసులో ఏదైనా ఉంటే అది నీకు తెలియదా? నాకు ఈ చెమట పట్టడానికి కారణం మహాభక్తుడైన చిరుతొండనంబి అని చెప్పాడు. పార్వతీదేవి చిరుతొండనంబి దంపతుల గురించి విని వారిని నేను తప్పక చూసి తీరాలి అని అడిగింది. అప్పుడు శివుడు సభలో ఉన్న ఇంద్రుణ్ణి పిలిచి, కంచిలో 21 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించు. కంచి చుట్టూ 3 యోజనముల దూరం వరకు ఈ వర్షం విస్తరించి ఉండాలి అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు మేఘాలను ఆజ్ఞాపించి కంచిలో వర్షం కురిపించసాగాడు. ఈ వర్షం కారణంగా తిండి లేక ఎంతోమంది ఊరి ప్రజలు, సన్యాసులు, జంగమరులు ఇలా ఎందరో చిరుతొండనంబి ఇంటికి చేరారు. అంతమంది భక్తులను చూసిన చిరుతొండనంబి, వేంగమాంబ, సిరియాలుడు, ఆ ఇంటి దాది చంద్రిక ఎంతో ఆదరంతో వారికి మర్యాదలు చేసి వారి మనసు నొప్పకుండా ఏ ఏ ఆహారం ఎవరికి కావాలో అలా వారికి వడ్డించి ఏ ఏ సపర్యలు చేయాలో అలా సంతోషంతో చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది తిన్నా సరిపోయే ఆహార ధాన్యాలు ఉన్నాయి. కానీ ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఎండుకట్టెలు నిండుకున్నాయి. అప్పుడు ఇంట ఉన్న మోపుల కొలది బట్టలను నూనెలో ముంచి నిప్పు అంటించి దానిపై వండి భోజనం వడ్డించారు. సరిగ్గా 22వ రోజున వాన వెలిసింది. నంబి రోజువలే జపతపాదులు ముగించుకొని శివుడికి నైవేద్యం పెట్టి, జంగమల కోసం చూస్తే ఒక్కరు కూడా లేరు. ఈ విషయం భార్యకు చెప్పి నేను ఊరిలోకి వెళ్ళి ఎవరైనా జంగమదేవర్ను తీసుకొస్తాను, నీవు ఈలోపు వారికి కావాల్సిన వంట తయారు చేయించు అన్నాడు. కంచి చాలా పెద్ద నగరం. ఎంత వెతికినా ఒక్క జంగమర కూడా కనిపించలేదు. అలా వెతుకుతూ ఊరి బయటకు వచ్చిన నంబికి ఒక పాడుబడిన గుడిలో వృద్ధ దంపతులు కనిపించారు. నంబి చాలా సంతోషంతో వారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరిద్దరూ మా ఇంటికి వచ్చి అతిథి సత్కారం స్వీకరించాలి అని విన్నవించుకున్నాడు. ఆ ముసలి జంగమ తడబడుతున్న మాటలతో ఇలా అన్నాడు, నేను సంవత్సర కాలం నుండి ఉపవాస దీక్షలో ఉన్నాను. చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. ఎవరైనా గృహస్థులు మాంసాహారం పెట్టాలి. అది మానవ మాంసాహారమై ఉండాలి. బ్రహ్మచారి పిల్లవాడు, అందగాడు, ఏ రోగము లేకుండా ఉండి క్షత్రియ, బ్రాహ్మణ లేదా వైశ్యులలో ఒక్కడై ఉండాలి. ఆ పిల్లవాడిని వాడి తల్లిదండ్రులే చంపి వాడి మాంసం నాకు పెట్టాలి అన్నాడు. అందుకు చిరుతొండనంబి, నా కొడుకునే మీకు సంతోషంగా వండి పెడతాను, ఇప్పుడు మా ఇంటికి రండి అని పిలిచాడు. నేను చెప్పిన నియమం నీకు నచ్చింది, నీ భార్యకు కూడా నచ్చాలి కదా, ఆమె కూడా ఈ నియమానికి ఒప్పుకుంటుందో లేదో కనుక్కొనిరా అన్నాడు. అలాగే అని చిరుతొండనంబి భార్య వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు తిరువెంగనాంచి ఇలా అంది, శివభక్తుడు అంటే శివుడితో సమానం. వారి కోరికలు శివాజ్ఞలా స్వీకరిద్దాం. వారికి కావాలంటే మన ప్రాణాలను కూడా మహాప్రసాదంగా ఇద్దాం, తీసుకురండి అని చెప్పింది. నంబి ఇంటికి వెళ్ళి తన భార్యకు విషయం చెబుతున్న సమయంలోనే శివుడు జంగమదేవర రూపం మార్చుకొని సిరియాలుడు చదువుకుంటున్న గురుకులానికి వెళ్ళాడు. ఆ సమయంలో సిరియాలుడు నీలకంఠ స్తవం పఠిస్తున్నాడు. ఆ జంగమర సిరియాలుడిని పక్కకి పిలిచి, నాయనా, నీవు సిరియాలుడివే కదా, నీ తండ్రి ఒక ముసలివాడికి నిన్ను ఆహారంగా ఇవ్వబోతున్నాడు. అది జరగకముందే నువ్వు ఇక్కడి నుండి పోయి ప్రాణాలు రక్షించుకో అన్నాడు. ఆ మాటలు విన్న సిరియాలుడు, శివశివ, మీలాంటి పెద్దలు ఇలా మాట్లాడవచ్చా? పరోపకారార్థం మిదం శరీరం అనే మాట మీరు వినలేదా? ఒక శివయోగి వ్రతానికి ఈ శరీరం ఉపయోగపడటం నా పూర్వజన్మ సుకృతం. నా తండ్రి నాకిచ్చిన గొప్ప వరం. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడు. ఇది విన్న జంగమ, వీడు తండ్రిని మించిన గొప్ప శివభక్తుడు అనుకొని బాలుడికి మూర్ఛ తెప్పించి అదృశ్యమయ్యాడు. తర్వాత గురువు వచ్చి ప్రణవమంత్రం చెవిలో చెప్పి నుదుటిన విభూది రాయగా సిరియాలుడు స్పృహలోకి వచ్చాడు. ఇక్కడ చిరుతొండనంబి ఊరి బయట ఉన్న దేవాలయం వద్దకు వచ్చి వృద్ధజంగము రూపంలో ఉన్న ఆ శివయ్యను వీపు మీద ఎక్కించుకొనగా గ్రుడ్డియవ్వ రూపంలో ఉన్న పార్వతీమాత తన భర్త చేయి పట్టుకొని నడవగా ఇద్దరిని ఇంటికి తీసుకువచ్చి వారికి స్నాన కార్యక్రమములు చేసి నూతన వస్త్రములు కట్టించారు. సిరియాలుడిని తీసుకురావడానికి నంబి గురుకులానికి వెళ్ళాడు. ఇంతలో నుదుట భస్మం ధరించిన ఒక బాలింత తిరువెంగనాంబి వద్దకు వచ్చి తన చిన్ని శిశువుకు పాలు కావాలని కోరింది. వెంటనే తిరువెంగనాంచి పాలు తెచ్చి ఇయ్యగా ఆవిడ, ఏవమ్మా, నీవు నీ కొడుకును చంపి
ఒక కపట జంగానికి ఆహారంగా పెట్టబోతున్నావని విన్నాను. నిజమేనా? ఏమిటో ఆవగింజంత విభూది రాసుకుంటే గుమ్మడికాయంత వెర్రి పుడుతుందంటారు. అలాంటి పిచ్చి పని చేసి నీ కొడుకుని బలియొద్దు అని చెప్పింది. ఆ మాటలకు తిరువేంగనాంచి, అమ్మా, శివునకు శివయోగికి భేదం లేదు. ఆ శివుడే అన్నింటికీ కర్త, కర్మ, క్రియ. మన ప్రాణాలు అన్నీ శివుని ఆధీనంలో ఉంటాయి. అయినా నీవు బాలింతరాలివి, ఎక్కువగా ఈ విషయం గూర్చి ఆలోచించకు. నీకు ఎప్పుడు పాలు అవసరమైనా వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి ఆమెను సాగనంపింది. ఇంతలో కొడుకుని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు నంబి. సిరియాలుడికి మేనత్త పంపిన తినుబండారాలు తేనెలో ముంచి తినిపించారు. తలకి సంపంగి నూనె రాసి ఒంటికి పసుపు గంధాలు పట్టించి వేడి నీటితో స్నానం చేయించారు. మడిబట్టలు కట్టి నుదుటిన విభూది నామాలు తీర్చిదిద్దారు. ఇలా తీర్చిదిద్దిన కుమారుడితో, ఓ కుమారా, వ్రతదీక్షలో ఉన్న ఒక జంగమయ్యకి నీ శరీర మాంసంతో వండిన వంటకాలు వడ్డించాలంట. వారికి నీవు ఆహారం కావడం ఇష్టం లేదా? భవబంధాలను వదిలిపోతున్నావు అని బాధ ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు సిరియాలుడు, తండ్రి, నీ వంశంలో పుట్టిన నాకు సంసారమాయ కొంచెం కూడా లేదు. ఆ శివయోగికి నేను తప్పక మాంసాహారం అవుతాను అన్నాడు. తల్లి సిరియాలుడిని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. దాది అయిన చంద్రిక తలను పట్టుకుంది. చిరుతొండ నంబి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూ సిరియాలుడి మెడను కోశాడు. సిరియాలుడి మాంసం నందు జీలకర్ర, పసుపు, ఉల్లి, మిరియాలు, పెరుగు, నెయ్యి, ఇంగువ ఇలా వివిధ రకాలైన ద్రవ్యములు వేసి వివిధ వంటకాలు చేశారు. చారు, పాయసం, పులిహోర మొదలైనవి కూడా చేశారు. ఆ వృద్ధ దంపతులను పిలిచి వారికి పూజ చేసి అరిటాకు వేసి అందులో అన్ని పదార్థాలు వడ్డించి ఆరగించమన్నారు. అప్పుడు శివయోగి, నా వ్రతం భంగమయ్యింది, తలమాంసం లేదిక్కడ, మీరు తలని దాచుకున్నారా అని లేవబోయాడు. ఇంతలో చంద్రిక తలమాంసం తీసుకుని వచ్చి వడ్డించింది. సరే, నీవు నీ కుమారుడు కూడా వచ్చి నా పంక్తిలో కూర్చుని భోజనం చేయండి. మగబిడ్డ లేని ఇంట నేను భోజనం చేయను అన్నాడు. చిరుతొండ నమ్మి నంబదిగా వచ్చి పక్కన కూర్చొని, నా కుమారుడు ఎక్కడో ఆటలకు వెళ్ళాడు. వాడు వచ్చేసరికి వంటకాలు చల్లారిపోతాయి. మీరు భుజించడం మొదలు పెట్టండి అన్నాడు. లేదు లేదు, వాడు వచ్చాకే భోజనం మొదలు పెడతాను, ముందు వాడిని పిలవండి అన్నాడు. అప్పుడు తిరువేంగనాంచి శివుడిపై భారం వేసి, నాయనా, కుమారా, ఓ సిరియాల, ఎక్కడున్నావురా, రారా తొందరగా అని పిలవసాగింది. అలా అన్ని దిక్కుల యందు ఆమె పిలువగా సిరియాలుడు వచ్చెను. ఆ పిల్లవాడి శరీరం అంతా మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, పెరుగు, నెయ్యి వాసనలు వస్తున్నాయి. అంతటా ఈ వృద్ధ దంపతులు శివపార్వతులుగా దర్శనం ఇచ్చారు. ఎంతో సంతోషంతో చిరుతొండ నంబి, తిరువేంగనాంచి, చంద్రిక, సిరియాలుడు శివపార్వతులకు నమస్కరించి స్తుతించారు. అప్పుడు శివుడు, ఓ చిరుతొండ నంబి, నీవు శాప విముక్తుడివైనావు. నీవు పూర్వజన్మలో కైలాసంలో నా దగ్గరే ఉండేవాడివి. దుర్వాసముని శాపం వలన నీకీ మానవ జన్మ లభించింది. నీ భార్య తిరువేంగనాంచి గాంధర్వ కన్య, దాది చంద్రిక ఒక అప్సరస, సిరియాలుడు స్వయాన కుమారస్వామి. మీ ముగ్గురు వేర్వేరు కారణాల వల్ల మానవ జన్మ ధరించారు. మీరందరూ నాతో కైలాసానికి రండి అన్నాడు. అప్పుడు చిరుతొండ నంబి, స్వామి, కంచిలో 7 వాడలలో ఉండే 1000 గోత్రాల వారందరూ కలిసిమెలిసి జీవిస్తున్నాము. వీరందరినీ వదిలి మీతో కైలాసానికి రాలేను. వీలైతే అన్ని ఇండ్లలోని వారిని మీతో తీసుకురండి, లేదంటే ఇక్కడే మిమ్మల్ని పూజించుకుని బ్రతికేస్తాము అన్నారు. అప్పుడు శివుడు కరుణించి కంచిలోని 1000 గోత్రములలో మేలైన వైశ్య పెద్దలను తీసుకొని సతీ సమేతుడై కైలాసం చేరుకున్నాడు. దక్షిణాది నుండి ఉత్తరాది రాష్ట్రాల వరకు వైశ్యులందరికీ ఈ చిరుతొండ నంబి మూల పురుషుడు. శివభక్తుడైన ఈ చిరుతొండ నంబి చరిత్ర చదివినా, విన్నా, వ్రాసినా పుత్ర పౌత్రాభివృద్ధి, ధనకనక వస్తు వాహన సమృద్ధి, ఇష్టకార్యసిద్ధి సమకూరును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.